ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అపూర్వ అంటుంది నక్షత్రతోని, బేబీ రేపు నీ బర్త్డే కదా, సో ఖచ్చితంగా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకో అని చెప్పి అనగానే ఇక డ్రెస్సెస్ చూస్తూ ఉంటుందన్నమాట నక్షత్ర. ఇక వచ్చిన డిజైనర్ ల్యాప్టాప్లో ఇక ఆ డ్రెస్సెస్ ఏమో, మామ్ ఇప్పుడు ఎందుకు మామ్, నాకు ఈ డ్రెస్సెస్ ఏమొద్దు, అన్ని ప్రిన్సెస్ లాగే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది నక్షత్ర. నువ్వు నిజంగా రేపు ప్రిన్సెస్లా ఉండాలి, రేపు నీకు ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాను, అట్లాంటి అకేషన్కి ఇట్లాంటి డ్రెస్ ఖచ్చితంగా సూట్ అవుతుంది, ప్లీజ్ నాన్న నేను చెప్పింది నువ్వు అర్థం చేసుకో అని చెప్పి అపూర్వ అన్నంతోని ఇక అప్పుడు నక్షత్ర, మామ్ నువ్వు చెప్పింది ఏదైనా నేను వింటాను కదా, ఓకే ఇదిగో ఈ డ్రెస్ ఫైనల్ చేయండి అని చెప్పి ఆ డిజైనర్కి చెప్తుందనమాట నక్షత్ర. ఏది డ్రెస్ ఇటు చూద్దాము అని చెప్పి ఇక ల్యాప్టాప్లో డ్రెస్ని చూస్తుంది. గుడ్ సెలెక్షన్ అని చెప్పి అంటుంది అపూర్వ. ఇక డిజైనర్కి చెప్తుంది, రేపటికల్లా ఈ డ్రెస్ డిజైన్ చేసి తీసుకురండి అని చెప్పి అనగానే ఓకే మ్యామ్ అని చెప్పి ఆ డిజైనర్ వెళ్ళిపోగానే ఇక అప్పుడు నక్షత్రకు చెప్తుందనమాట అపూర్వ, రేపు నువ్వు ఖచ్చితంగా పార్టీలో ప్రిన్సెస్ లాగా ఉండాలి, ఇక రేపు నీకు ఒక మంచి సర్ప్రైజ్ కూడా ఉంది నాన్న అని చెప్పి చెప్తూ ఉంటుందన్నమాట అపూర్వ. సరే మామ్ నేను బయటకు వెళ్తున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే ఏం ప్లాన్ ఇవ్వాలా అని చెప్పి అంటుందన్నమాట అపూర్వ. ఏం లేదు, నువ్వు చెప్పిన షాపింగ్ చేయాలి, ఆ తర్వాత ఇక ఫ్రెండ్స్ని కలవాలి, ఇక చివరిలో బావని కలవాలి అని చెప్పి నక్షత్ర అన్నంతో బావ ఎవరు అని చెప్పి ఆ టెన్షన్గా అడుగుతుంది అపూర్వ. అదే చెరి బావని అని చెప్పి అలా కవర్ చేస్తుందన్నమాట నక్షత్ర. సరే బేబీ త్వరగా వచ్చేసే అని చెప్పి అన్నంతోని సరే మామ అని చెప్పి అక్కడి నుంచి ఇక నక్షత్ర బయటకు వచ్చేస్తుంది. మరోపక్క నక్షత్ర వెళ్ళిపోగానే ఇక అపూర్వ వాళ్ళ పిన్ని గబగబా కిందకు వస్తుంది. నీకు ఒక అదిరిపోయే విషయం చెప్పాలి అని చెప్పి వాళ్ళ పిన్ని అంటూ ఉంటే, ముందు నువ్వు విషయం చెప్పు, అది అదిరిపోయేదో కాదో నేను చెప్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడు చెప్తుందనమాట వాళ్ళ పిన్ని, ఏం లేదు కేపీ అలాగే భూమి ఇక ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను, ఆల్రెడీ శరత్చంద్ర చెప్పాడు కదా ఆ శారద వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అని భూమికి, అయితే ఈ భూమి ఆ గగన్ని చాటుగా కలవడానికి గుడికి వెళ్తుంది అని చెప్పి బాలాజీ టెంపుల్కి వెళ్తుంది అని చెప్పి వాళ్ళ పిన్ని చెప్పడంతో, నువ్వు నిజంగానే ఒక పెద్ద గుడ్ న్యూస్ తీసుకొచ్చావు పిన్ని, రేపు ఈ విషయం నేను బావ ముందు పెట్టి ఆ భూమిని ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను, భూమి నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి అపూర్వ అనుకుంటుంది. మరోపక్క భూమి చాలా ఆనందంగా గుడికి వస్తుందన్నమాట. ఇక గుడికి రాగానే ఇంకా గగన్ గారు వచ్చినట్టు లేరు. సరే ఈ లోపల నేను అర్చన చేయిస్తాను గగన్ పేరు మీద అని చెప్పి గుడిలోకి వెళ్తుందన్నమాట. ఇక పంతులు గారికి ఇక గగన్ పేరు మీద అర్చన చేయాలి స్వామి అని చెప్పి అనగానే, ఇంతకీ ఆ అబ్బాయి నీకు ఏమవుతాడమ్మా అని చెప్పి పంతులు గారు అన్నంతో ఇక అప్పుడు భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. అర్థమైంది అని చెప్పి ఇక పంతులు గారు లోపలికి వెళ్ళి అర్చన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక ఇటుపక్క గగన్ ఏమో కారులో గుడికి బయలుదేరతాడనమాట. ఇక చూపిస్తూ ఉంటారు. ఇక రోడ్డు మీద కరెక్ట్గా ఇక రోడ్డు మధ్యలో ఆపుతుందనమాట కారు నక్షత్ర. అటువైపుగా గగన్ వస్తాడని చెప్పి ఇక గగన్ వస్తూ ఉంటే ఇక రోడ్డు మధ్యలో నక్షత్ర కారు ఆపుతుంది కదా, ఇక గగన్ కూడా కారు ఆపుతాడు. ఏ మెంటల్ ఏంటి కారు మధ్యలో ఆపేసావు, నాకు మీ నాన్నకి జరుగుతున్న గొడవల్లో నువ్వు దూడలాగా నలిగిపోతావు, అవసరమా నీకు, పో బయటికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అడ్డుగా అని చెప్పి అంటూ ఉంటాడనమాట గగన్. ఇక అప్పుడు నక్షత్ర అంటుంది, కూల్ బావా కూల్, నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను, ఆ విషయం విన్నాక నీకు కొంచెం హార్ట్ కొంచెం గట్టిగా పెట్టుకొని నేను ఒక విషయం చెప్తాను అని చెప్పి ఐ లవ్ యూ అని చెప్పి చెప్తుందనమాట. ఏంటి మాట రావట్లేదే బావా, అపూర్వ కూతురు నిన్ను ప్రేమించడం ఏంటా అని చెప్పి నీ స్టార్ తిరిగిపోయింది కదూ, నీకు అందుకే మాటలు కూడా రావట్లేదు, ఇంత అందం నీ సొంతం కాబోతుందని చెప్పి నువ్వు మాటలు మాట్లాడలేకపోతున్నావు, నాకు అర్థమవుతుంది. మన ఇద్దరు పెళ్ళితోని ఎప్పుడు మన ఇద్దరు ప్రేమించుకుంటున్నావు అనే విషయం మీ ఇంట్లో మా ఇంట్లో తెలిస్తే ఇంకేముంది, ఈ జరుగుతున్న గొడవలు అన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది, మన పెళ్ళితోని ఆలోచించుకో అని చెప్పి నా లవ్ని యాక్సెప్ట్ చేయి బావా అన్నట్టుగా చెప్తూ ఉంటుంది నక్షత్ర. అప్పుడు గగన్ అంటాడు, నువ్వు ఆ శరత్చంద్ర కూతురివి, ఆ శరత్చంద్ర రక్తానివి, ఆ శరత్చంద్రకి రిలేటెడ్గా ఎవరైనా సరే నేను వాళ్ళని ప్రేమించడం జరగదు, వాళ్ళని దగ్గర కూడా రానివ్వను, అసలు ఏమనుకుంటున్నావు, నీ లవ్ని నేను రిజెక్ట్ చేస్తున్నాను, ఐ రిజెక్టెడ్ యువర్ లవ్, మై ఫుట్, నేను ప్రేమించేదేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక అప్పుడు నక్షత్ర కోపంగా, ఏంటి నా లవ్ని రిజెక్ట్ చేస్తున్నావా, ఏంటి కారణం అని చెప్పి అంటూ ఉంటే, చెప్పాగా నువ్వు ఆ శరత్చంద్ర బిడ్డవని, అందుకే నాకు నువ్వు అవసరం లేదు, నీ ప్రేమ అంతకన్నా అవసరం లేదు, సో గెట్ అవుట్ అని చెప్పి అంటాడనమాట గగన్. ఆ తర్వాత ఇక గగన్ కోపంగా అక్కడి నుంచి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు అనుకుంటుంది నక్షత్ర, ఏంటి బావా నా లవ్నే రిజెక్ట్ చేసావని చెప్పి అనుకుంటున్నావు కదూ, నేను నిన్ను ఎలా నా దారికి తప్పించుకోవాలో ఇక నువ్వే నా కాళ్ళ దగ్గరికి వచ్చి ప్లీజ్ నక్షత్ర నా లవ్ని యాక్సెప్ట్ చేయి అని చెప్పి నువ్వే అడుగుతావు, చూస్తూ ఉండు, నేను ఒక్క అనుభవం పేల్చాననుకో ఆలోచించి నువ్వు నా కాళ్ళ దగ్గర పడుంటావు, చూస్తూ ఉండు నేనేం చేస్తానో అని చెప్పి నక్షత్ర అలా అనుకుంటూ ఉంటుంది. మరోపక్క గుళ్ళో పంతులు గారు పూజ చేసి ఇక ఇస్తారనమాట
భూమికి. ఇక అప్పుడు భూమి అంటుంది, ఏంటి పంతులు గారు కొబ్బరికాయ ఇవ్వలేదు, మర్చిపోయినట్టున్నారు అనగానే ఇక పంతులు గారు అంటారు, ఏం లేదమ్మా, నువ్వు తెచ్చిన కొబ్బరికాయ కుళ్ళిపోయింది అనగానే ఇక అప్పుడు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది భూమి. ఇదేంటి ఇప్పుడే ఆ భగవంతుడిని మా 2 కుటుంబాలని కలపమని, ఇక నాన్నని వదులుకోలేను, బావని వదులుకోలేను అని చెప్పి ఇలా నేను మొక్కుకున్నాను, మా ప్రేమని ఒక్కటి చేయని చెప్పి మొక్కుకున్నాను, ఇప్పుడేంటి కొబ్బరికాయ కుళ్ళిపోయింది అని చెప్పి మనసులో చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక పంతులు గారితో ఇలా అంటుంది భూమి, ఏంటిది, ఇది అపశకునం కదా పంతులు గారు, ఇప్పుడు ఏంటి అన్నట్టుగా భూమి అంటూ ఉంటే అప్పుడు పంతులు గారు అంటారు, నువ్వేమీ బాధపడకమ్మా, ఫ్యూచర్లో రాబోయే ప్రాబ్లమ్స్ని ఆ భగవంతుడు నీకు ఒక సూచన ఇచ్చాడు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా మనం ధైర్యంతో ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉంటే మనకి సొల్యూషన్స్ ఆటోమేటిక్గా అవే వస్తూ ఉంటాయి. సో నువ్వు ఎప్పుడు కూడా నీ ధైర్యాన్ని కోల్పోకు, ఖచ్చితంగా నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటావు, ఆత్మవిశ్వాసం మాత్రం నువ్వు ఎప్పటికీ వదలకు అని చెప్పి పంతులు గారు చెప్తారు. సరే పంతులు గారు అని చెప్పి ఇక ఏంటి ఈ గగన్ గారు ఇంకా రాలేదు, ఈ లోపల నేను ఇక ప్రదక్షిణాలు చేస్తాను గుడి చుట్టూ అని చెప్పి ఇక భూమి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఈ లోపల అదే టైంకి వస్తాడనమాట గగన్, కార్ దిగి ఇక వస్తాడు. ఇక షూస్ బయటిప్పేసి గుడిలోకి వస్తాడు. భూమి ఎక్కడుంది అని చెప్పి గుడి మొత్తం చూస్తూ ఉంటాడు. ఇక భూమి ఏమో గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది కదా. ఇక భూమి కనిపించక తను ఆపోజిట్లో ఉంటుంది, ఇటేమో గగన్ ఉంటాడు. అలా కాసేపు ఇద్దరు ఒకరినొకరు వెతుకుంటూ ఉంటారు. ఇక భూమి కాసేపేక తన మనసు ఇక గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. గగన్ గుడికి వచ్చేసాడన్నట్టుగా తన మనసు చెప్తూ ఉంటుంది, గగన్ గారు ఎక్కడున్నారు, బావ ఎక్కడున్నాడు అని చెప్పి ఇక తను కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక మొత్తానికి గగన్ కనిపిస్తాడు. ఇక గగన్ దగ్గరికి రాగానే, ఏంటండి ఇంత ఆలస్యంగా వచ్చారు, మీరు ఆలస్యంగా వచ్చారు కదా, అందుకే నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను, గుళ్ళో నేను మీకు పేరు మీద నేను అర్చన కూడా చేయించాను, ఇక ఇదిగోండి బొట్టు పెడతాను అని చెప్పి బొట్టు పెడుతుంది. అప్పుడు గగన్ అడుగుతాడు భూమిని, ఇంతకీ మరి నా గోత్రం ఎలా తెలుసు నీకు అని చెప్పి అనగానే చెర్రీ గారిని అడిగాను అని చెప్పి భూమి అంటుంది. అవునా, అంటే గుళ్ళో మన ఇద్దరం కలుస్తున్నామని చెప్పావా చెర్రీకి అని చెప్పి గగన్ అంటూ ఉంటే, లేదు జస్ట్ గోత్రం మాత్రమే కనుక్కున్నాను, గుడికి వెళ్తున్నానని చెప్పాను అంతే అని చెప్పి భూమి చెప్పడంతో ఓకే ఓకే ఇంకేంటి కబుర్లు అని చెప్పి అంటూ ఉంటే, మీరే చెప్పాలి, మీరు పిలిచింది మీరే కదా, మొన్న రాత్రిలాగా మళ్ళీ అక్కడ చెప్తాను ఇక్కడ చెప్తానని చెప్పి ప్లేస్ మారుస్తారా ఏంటి అనగానే, లేదు లేదు చెప్తాను, అయితే నువ్వు కొంచెం అటు తిరిగితే నేను కొంచెం ఫ్రీగా మనశ్శాంతిగా చెప్పగలుగుతాను తడబడకుండా అనగానే అప్పుడు భూమి అంటుంది, అదేంటి ఇంతకుముందు ఏదైనా కోపమైనా ఏదైనా కూడా మొహం మీద చెప్తారు కదా, తడబడ్డం ఇవన్నీ ఏమి ఉండవు కదా మీ డిక్షనరీలో, మరి ఇప్పుడేంటి కొత్తగా అని చెప్పి భూమి అంటుంది. అది ఈ మధ్య స్టార్ట్ అయింది, ప్లీజ్ భూమి నేను సరిగ్గా ఫ్రీగా చెప్పలేను, కొంచెం అటు తిరుగు అనగానే, నేనైతే తిరగను, నాకు ఇదే ఇష్టం అని చెప్పి భూమి అంటూ ఉంటే, సరే నువ్వు తిరగకపోతే నేను ఇటు తిరుగుతాను అని చెప్పి గగన్ తల ఇటు తిప్పుతాడు. మీరు అటు తిరిగితే నేను ఇటు వస్తాను, మీరు ఎలాగైనా సరే నా ముందే నా కళ్ళను చూస్తూ నన్ను చూస్తూ చెప్పాలి అని చెప్పి అంటుంది భూమి. ఇక భూమి వచ్చి ఎదురుగా నించుంటే గగన్ అంటాడు, భూమి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచ్యువేషన్, అర్థం చేసుకో అని చెప్పి అంటూ ఉంటే, మీరు ఏదైనా మొహం మీదే చెప్తారు, ఇది కూడా మొహం మీదే చెప్పాలి, ప్లీజ్ నాకు ఇది కష్టం అని చెప్పి అంటూ ఉంటాడు గగన్. నాకు ఇదే ఇష్టం, ప్లీజ్ ఇప్పటికైనా చెప్పు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇక భూమి మనసులో అనుకుంటుంది, స్వామి ఈయన నానుస్తున్నాడు, త్వరగా చెప్పేలా చూడు అని చెప్పి మనసులో అదేమని ప్రార్థిస్తుందనమాట భూమి. ప్లీజ్ చెప్పండి గగన్ గారు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఇక ఇంతే అండి ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.